ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా. ఈరోజు రాగి ముద్ద చేద్దాము. చికెన్ చేసినాం, రాగి ముద్ద చేస్తాము ఈరోజు. ఇదిగో రాగి పిండి ఎట్లా తీసుకున్నారో చెప్తాను. ఒక గ్లాసు పిండి తీసుకున్నాము. ఒక గ్లాస్ పిండి తీసుకున్నాము. ఒక గ్లాస్కి 1.5 నీళ్ళు వేసుకుందాం. ఇది ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను. 1.5 నీళ్ళు వేసుకున్నాము. చేసే విధానం చూపిస్తాను. ఇగో 1.5 పిండి తీసుకున్నాం కదా, 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకుందాము. 1.5 నీళ్ళు, 1 గ్లాస్ నీళ్ళు వేసినాము. ఇగో అర్ధం గ్లాసు నీళ్ళు దీంట్లోకి, 1.5 గ్లాసు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. గిన్నె పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించుకున్నాము. ఇది నీళ్ళు బాగా తెరలని ఉడికిద్దాము. నీళ్ళు బాగా ఎసురు బాగా రానిద్దాము. ఇదో కొంచెం పిండి వేస్తాము. ఇదో కొంచెం కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాము. అంటే కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. అది మన ఇష్టం. వేసుకుంటే ఏమంటే తింటుంటే ముద్ద కొంచెం మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో ఉప్పు బాగా ఇట్లా ఎసురు బాగా రానిద్దాం. బాగా ఎసురు వచ్చింది. ఇప్పుడు పిండి వేద్దాం. అదా ఎసురు వచ్చింది, పిండి వేస్తున్నాను. ఇట్లా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. అయిపోయింది. ఇంకా ఇట్లా అనేసి కొంచెం మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాము. రాగి ముద్ద అయిపోయింది. ఇప్పుడు ముద్దలు చేసేది చూపిస్తాము. నేను ఏదో రాగి ముద్ద చేసినాము. ఇది రాగి ముద్ద ఎట్లా చికెన్ మనం గ్రేవీ లెక్క చేయలేదు, గట్టి చేసినాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వంట నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చికెను, రాగి ముద్ద, గోంగూర చట్నీ, ఉల్లిగడ్డ, నిమ్మకాయ.